ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరిలో హెల్త్ అవేర్నెస్ పెరిగింది. అంటే అందరూ వ్యాయామం అయితే తప్పనిసరిగా చేస్తున్నారు. అలాగే ఎక్కడ చూసినా జిమ్లు, వాకింగ్లు, పార్కులు ఇవి మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎటు చూసినా వెయిట్ లాస్ అవుదామనే అనుకుంటున్నారు. ఇలా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు బాడీలోని పోషకాహారం ఉండాలి. అంటే ప్రోటీన్స్ అనేవి ముఖ్యంగా కోల్పోకూడదు. మన ఆడవాళ్ళు ఏం చేస్తుంటాం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల లావు పెరిగిపోతాం. అంటే అన్నం ఇలాంటివి ఎక్కువ తీసుకుంటాము. అంటే కడుపు నిండితే సరిపోతుంది అని తీసుకోవడం వల్లే లావు అయిపోతున్నాం. ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవటం వల్ల మజిల్స్ స్ట్రెంగ్త్గా ఉంటాయి. అంటే మజిల్స్ వీక్ అవ్వకూడదు అని. చాలామంది డైటీషియన్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఏం తీసుకోవాలో వాళ్ళ సలహా మేరకు తీసుకొని తగినంతగా వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. మరి అలానే అందరూ వెళ్ళగలరా? వెయిట్ లాస్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకొని వెయిట్ లాస్ అయితే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మనం ఏం చేస్తుంటాము, వెయిట్ తగ్గడానికి చాలా కష్టపడతాము. తగ్గిన తర్వాత సర్లే ఒక 10 రోజులు 20 రోజులు ఇంట్లో కూర్చుందామని కూర్చోవడం అలవాటైపోయి మళ్ళీ వెయిట్ పెరిగిపోతుంటాం. ఎప్పుడైనా సరే తగ్గిన తర్వాత అది రోజు కంటిన్యూ చేస్తే మరి వెయిట్ పెరగం. ఏ రోజు ఫ్యాట్ ఆ రోజు బర్న్ చేస్తే మనం మరి వెయిట్ పెరగకుండా ఉంటాం. ఈవేళ నా బ్రేక్ఫాస్ట్ మొలకెత్తిన పెసలు కొంచెం వేయించిన తర్వాత పచ్చి క్యారెట్ తురుము చల్లేసి స్టవ్ ఆపేశాను.